తెలుసా అండి? ఎప్పుడు పుట్టారు? ఇది చిన్నప్పటి నుంచి మనం అన్ని చదువుకున్నాయి, అందరూ చెప్తానే ఉంటారు, మనం వింటానే ఉంటాం. ఎంతమంది పిల్లలు పుట్టారండి? పుడితే ఎప్పుడు పుట్టారు? ఎన్నో సంవత్సరాల్లో పుట్టారు? పుడతారని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? అబ్రహాం గారికి, శారై గారికి ఎవరు చెప్పారు పిల్లలు పుడతారని? శారై నమ్మిందా అండి? నమ్మిందా? ఫస్ట్ నమ్మలేదండి. నమ్మకపోతే మళ్ళీ ఆ దేవదూతలు మళ్ళీ వచ్చి నెక్స్ట్ వచ్చే సంవత్సరం కల్లా ఇదే రోజు నువ్వు పండంటి బిడ్డలు పట్టుకొని నాకు కనిపిస్తావు అని చెప్తే అప్పుడు నమ్మింది. అవునా? 100వ సంవత్సరం వచ్చిన తర్వాత దేవుడే కదా పంపించింది వాళ్ళని. దేవుడు పంపిస్తేనే నమ్మలేదు. అంటే ఇన్ని సంవత్సరాలు అయింది ఇంకా నాకు పుట్టలేదు, మళ్ళీ వస్తే మళ్ళీ క్వశ్చన్ వేస్తున్నారు అనమాట. దేవుడు పంపించిన వ్యక్తులే మళ్ళీ వస్తే తిరిగి క్వశ్చన్ వేసింది. ఏమని? మీరు అప్పుడు చెప్పారు ఇంకా నాకు పిల్లలు పుట్టలేదు, నేను ఎలా నమ్మాలి అని ఒక చిన్న క్వశ్చన్ వేసింది. దేవుడు పంపిస్తేనే ఆ దేవదూతలు వచ్చారు, వాళ్ళందరూ వాళ్ళు ఏమి రాలేదు. అవునా? అలాగే ఎలీషా గారు ఒక ఇంటికి వెళ్తే ఆమె తినడానికి తిండి లేకపోయినా కూడా ఆయనకి పెట్టి మేడగదిలో కూర్చోబెట్టింది. ఆమెకున్నా లేకపోయినా మీరు ఎన్నిసార్లు ఈ రూట్లో వచ్చినా కూడా మీరు ఇక్కడే భోజనం చేయాలి, మీ ఆతిథ్యం అనేది నేనే ఇస్తాను మీకు, మాకున్నా లేకపోయినా అని ఒక చిన్న సంఘర్షణ జరిగింది. అక్కడ సంఘర్షణ జరిగితే అప్పుడు నేను వచ్చిన ప్రతిసారి నాకు భోజనం పెడుతున్నావు కదమ్మా, నీకు ఏమైనా కొరతుందా అని అక్కడున్న ఆ వ్యక్తిని అడిగితే ఆమె ఒకటే మాట్లాడుతుంది. ఆమెకు అన్నీ ఉంటాయి కానీ పిల్లలు ఉండరు. ఆమెకి పిల్లలు లేరండి. పిల్లలు లేకపోతే పిల్లలు ఒకటే కరువు, ఇంకా మిగతాది ఏమీ లేదు. తినడానికి ఉంది, అన్నిటికీ ఉన్నాయి, దేనికి ఇబ్బంది పడట్లా, ఓన్లీ పిల్లల కోసమే. పిల్లలు లేని వారు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు? అవునా? ఇబ్బంది పడుతున్నారు. అయితే వచ్చే సంవత్సరం కల్లా మళ్ళీ పుడతారు అని ఏలియా గారు చెప్తారు, పిల్లలు పుడతారు. ఈ మాట అక్కడ అబ్రహాం గారి విషయంలో, ఇక్కడ ఏలియా గారి విషయంలో చెప్పించింది ఎవరండి? ఆ వ్యక్తులతో చెప్పించింది ఎవరు? దేవుడేనా? దేవుడు చెప్పించారు కాబట్టి జరిగిద్ది. ఒకవేళ నేనే ఉన్నానండి, మన మధ్యలో ఉన్న శారన్ గారే కొంచెం ఏదో బాధపడుతున్నారు, నీకు తగ్గిపోద్ది ఆమె నేనంటే, అది తగ్గకపోతే ఆమె ఇప్పుడే కొత్తగా వస్తుంది చర్చికి, తెలియదు అసలు ఏమి దేవుడు అంటే ఏంటో తెలియదు, ఇప్పుడే కొత్తగా వస్తుంది చర్చిలోకి. ఆమె రావడం, ఆ బాధపడటం నేను చూసి నాకు ఇంకా దేవుడు చెప్పలా నువ్వు ప్రార్థన చెయ్యి తగ్గిద్ది అని, నువ్వు చెప్పు అని దేవుడు చెప్పకూడదని, అయ్యగారు నాకు పలానా బాధ ఉంది, ఆ బాధ ఉంది, ఈ బాధ ఉంది, నా కొరకు ప్రార్థన చేయండి అని ఆమె వచ్చి నన్ను అడిగినప్పుడు నేనేం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేగాని నీకు తగ్గిపోద్ది, నువ్వు రేపటికల్లా తగ్గిద్ది, నువ్వు దేవుడి సన్నిధిలో కూర్చుంటావు, లేదంటే పలానా నెల రోజులలో నీకు తగ్గిపోద్ది, నువ్వు దేవుడి సన్నిధిలో వచ్చి కూర్చుంటావు అని నేను చెప్పడానికి ఎవరినండి? నేను దేవుడు ఏమన్నా చెప్పాడా? నాకు చెప్పలేదు కదా. నేను అలా చెప్పిన తర్వాత తనకి ఇంకా రోజు రోజుకి ఆ వ్యాధి అనేది పెరిగిపోతుంది తప్పితే తగ్గట్లేదు. అప్పుడు ఆ వ్యక్తికి కొత్తగా అప్పుడే దేవుడిని నమ్ముకొని, దేవుడు అంటే ఏంటో తెలీదు, రోజు డైలీ చర్చిలో మీరు చెప్తున్నారు కదా చాలా మంది తగ్గుతున్నాయి కదా, నాకు తగ్గిద్ది అనే నమ్మకంతో చర్చికి వచ్చింది. తగ్గిద్ది అని నెల రోజుల్లో నేను ముద్ర వేసి చెప్తే అది తగ్గలేదు, వ్యాధి అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. అప్పుడు ఆ వ్యక్తికి మనసులో ఏమని ఆలోచన పుట్టింది? నేను ప్రార్థనకి వెళ్తున్నాను, అంతకుముందు నాకు అసలు లేదు, కొద్దిగా ఉంది, ప్రార్థనకి వెళ్తే తగ్గిద్ది అని నేను నా కుటుంబం మొత్తం కలిసి వెళ్ళి చర్చిలో కూర్చున్నాము, అయినా నాకు తగ్గలేదు. అయ్యగారు ప్రార్థన చేశారు, సంఘస్థులు అందరూ ప్రార్థన చేశారు, అయినా నాకు
ఎక్కువైపోయింది అనే ఆలోచన, చిన్న ఆలోచన కలగదంటారా మనుషులకి? కలిగింది కదా. అప్పుడు దేవుడి మీద విరక్తి వచ్చిందా, మనుషుల మీద విరక్తి వచ్చిందా? ఎవరి మీద నమ్ముకుంటూ వచ్చారు ఇక్కడికి? అవునా? మనుషుల మీద నమ్ముకుంటూ వచ్చారా? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దేవుడి మీద నమ్ముకుంటూ వచ్చిన వాళ్ళే. మనుషుల్ని ఎవ్వరు నమ్మరు, దేవుడినే నమ్మాలి. అవునా? తగ్గలేదు. అప్పుడు ఆ వ్యక్తి ఆలోచన, కుటుంబం ఆలోచన ఎలా ఉంటుందండి? ఇంకా మరి వాళ్ళు దేవుణ్ణి నమ్ముతారా? నమ్మరు కదా. మనుషులే కాదు, దేవుణ్ణి నమ్మరు. చెప్పింది ఎవరు ఇక్కడ? మనిషి. నమ్మంది ఎవరిని? మరి ఇక్కడ దేవుడు తప్పే ఉందండి? లేదు కదా. దేవుడు చెప్పకుండా ఈ వ్యక్తి చెప్పాడు. తప్పేమండి? చెప్పిన మనిషిదేనా? అవునా కదా. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి చదువుకోవడానికి ఈ భూమి మీద మీరు ఎలా బ్రతకాలి, ఎలా ఎదగాలి, ఎలా దేవుని పని చేయాలి, ఎలా ముందుకు సాగాలి, ఎక్కడ నుంచి అయితే వచ్చి మళ్ళీ అక్కడికి రావాలంటే భూమి మీద ఉండి ఏం చేయాలి అని మనకి ముందుగానే మోషే ప్రవక్త ద్వారా ధర్మశాస్త్ర గ్రంథాన్ని మన భూమి మీద రాపించారా లేదా? 40 రోజులు కష్టపడి రాశారండి. ఇక్కడ ఒక మాట చదువుతాను, వినండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-25 వచనములు ఒక్కసారి మనం చూసినట్లయితే మనకి మొత్తం పూర్తిగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-25 వచనాలు తీసారండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-25 వచనము ఒక్కళ్ళు చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-25 వచనము. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారు ఇక్కడ డైరెక్ట్ చెప్తున్నారు, ఎవరైతే ఈ ధర్మశాస్త్ర గ్రంథమును చదివి దానిని అనుసరించి దాని మీద నిలబడినట్లయితే వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందండి? బండ మీద కట్టుకున్న ఇల్లులా ఉంటుంది. బండ మీద ఇల్లు కడితే ఎలా ఉంటుంది? కూలిపోయిద్దా? ఏ వాన వచ్చినా వరద వచ్చినా కూలిద్దా? పెద్ద గాలి వచ్చినా కూలిద్దా? చిన్న గుడిసెనే కూలిద్దా? బండ మీద కూలదు కదా. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారు ఇక్కడ చెప్తున్నారు డైరెక్ట్ గా, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను. క్రీస్తు అనే బండ మీద ఈ సువార్తను చదివి, ధర్మశాస్త్ర గ్రంథమును చదివి దాన్ని అనుసరించి దాని చొప్పున నడిచిన వారు క్రీస్తు అనే బండ మీద తన ఆత్మను పట్టుకొని పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ముందుగానే దారి వేసుకుంటున్నారు. అవునా? వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఈ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడును గనుక అది పడలేదు, అది ఎప్పటికీ పడదు. ఎందుకంటే క్రీస్తు అనే బండ మీద ఉన్నాం మనం. అవునా? మనం కాదు, ఎవరైతే ధర్మశాస్త్ర గ్రంథమును చదివి దానిని అనుసరించి దాని ప్రకారం నడిచిన వాళ్ళు క్రీస్తు అనే బండ మీద ఉన్నారు. కాబట్టి ఎవరు వచ్చి పడ చూసినా పడిపోరు వాళ్ళు. అవునా? ఆ బండ మీద కాకుండా 26వ అధ్యాయం ఒకసారి చదువుతున్నాం. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున
ఖచ్చితంగా ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే ఏమైంది? వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడును. అవునండి, అప్పుడది కూలబడును, దాని పాటు గొప్పదని చెప్పాను. ఇసుక మీద కడితే ఇల్లు ఎలా ఉంటుందండి? మనం అందరం ఇల్లు నిర్మించుకుంటున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో కొత్త ఇల్లు ఎవరైతే కట్టుకుంటున్నారో వాళ్ళు ఇల్లు కడుతున్నారు. ఉత్తి నేల మీద మనం ఇల్లు కట్టగలమా? దాని మీద బీమ్ పోస్తాం, సిమెంట్ వేస్తాం, ఎన్నో చిప్స్ వేస్తాం, గట్టిగా ఉండాలని పెద్ద పెద్ద శుభ్రం వాడతాం. పడిపోకూడదు ఎప్పటికీ, నేను పోయిన తర్వాత కూడా ఇది పోకూడదు, ఇల్లు అనేది ఉండాలి, నా తర్వాత వచ్చే వాళ్ళందరూ ఉండాలి అని ముందుగానే ఆలోచించి పెద్ద పెద్ద శుభ్రలు, చిన్న సన్న శుభ్ర అయితే సరిపోదని పెద్ద పెడతాం. అవునా? దానికి కొంచెం కొలతలు ఉంటాయి, దాంతో కడతాం ఇల్లు, పడిపోకూడదు ఎప్పటికీ అని. అలాగే దేవుడు కూడా అలానే నిలబెట్టాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత నా పిల్లలు కూడా వెనుకమాల రావాలి, దానికి ఆనవాలు ఇదే అని ధర్మశాస్త్ర గ్రంథాన్ని రచించి మోషే ప్రవక్త ద్వారా మనకు అందజేశారు. దాని ప్రకారం మనం పాటిస్తున్నామో లేదో అనేది ప్రతి ఒక్క మనస్సాక్షిని మనం ప్రశ్నించుకుంటే మనకే దొరికిద్ది ఆ జవాబు. వేరే ఒకడు వచ్చి మనకి చెప్పాల్సిన అవసరం లేదు, మనకే ఉంది. మనం అసలు ఆ మాటలో నడుస్తున్నామా లేమా అని ఒక క్వశ్చన్ మన మనసులో మనం వేసుకుంటే మనకే అర్థమైపోద్ది. అవునా కదా? అలా కట్టుకొనపోతే వరదలు వచ్చాను, గాలి వీసాను, ఆ ఇంటి మీద కొట్టాను, అప్పుడు అది కూలబడును. ఎన్ని సాతానులు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం కూలిపోకూడదు. క్రీస్తు అనే బండ మీద మనం ఇల్లు కట్టుకుంటే మనం పడిపోగలమా? పడిపోలేము. అవునా? ఒకసారి యెరెమీయా గ్రంథము 25వ అధ్యాయము 2-3 వచనములు ఒకసారి చదువుకుందాం. యెరెమీయా గ్రంథము 25వ అధ్యాయము 2-3 వచనములు ఒకసారి చదువుకుందాం. తీసారా అండి? తీలేదా? తీసారు, చదువు. ప్రవక్త అయిన యెరెమీయా అక్కడున్న యూదా ప్రజలందరితోనూ యెరూషలేము నివాసులందరితోనూ ఆ వాక్కును ప్రకటించెను. ఇక్కడ ప్రవక్త అయిన యెరెమీయా, ఈ యెరెమీయా గారికి ఈ వాక్కు ఎవరు చెప్తే జరుగుతుంది, లేదంటే తనందరూ తానే ఏం చెప్తున్నాడా? నెక్స్ట్ 3వ అధ్యాయం చదువు. ఆమోను కుమారుడును యూదా రాజునైన యెషయా 13వ సంవత్సరం మొదలుకొని, ఎప్పటి నుంచి అండి? యెషయా గారికి 13వ సంవత్సరమే. చిన్నపిల్లాడు 13 సంవత్సరాలు అంటే ఎంత ఉంటారు పిల్లలు? చిన్నపిల్లలే కదా. 13వ సంవత్సరం మొదలుకొని యెషయా కుమారుడైన యూదా రాజునైన యెషయా 13వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచు వచ్చెను. నేను పెందలకాడ లేచి నీకు ఆ మాటలు ప్రకటించుచూ వచ్చినను మీరు వినకపోతిరి. ఇక్కడ డైరెక్ట్ గా ఆయన చెప్పేస్తున్నారు, దేవుడే వచ్చి నాకు చెప్పారు, నేను చెప్పాను మీకు అందరికీ, మీరు ఎవరు వినలేదు. వింటే క్రీస్తు అనే బండ మీద ఇల్లు కట్టుకునేవారు, వినకపోతే ఇసుక మీద ఇల్లు కట్టుకొని గాలి వాన వరదకి కొట్టుకుపోతారు. నేను చెప్పాను, వినలేదు. అది జరగకపోతే నన్ను క్వశ్చన్ వేయాలి. అవునా? అది జరగకపోతే నన్ను ఎదురు క్వశ్చన్ వేసి అడగవచ్చు. నేను ఫలానా మీరు చెప్పారు కాబట్టి నేను ఇది చేశాను, అది చేశాను అంటారు. ఎంతో అంటే ఈ అబ్రహాం గారి టైంలో ఎలాగైతే ఆ దేవదూతలు వచ్చి శారా గారికి ప్రకటించారో ఆ మాట అనేది నెరవేరింది, కొంచెం లేట్ అయినా. అవునా? దేవుడు పంపించాడు కాబట్టి అది జరిగింది. తానంతటా తాను చెప్తే జరిగిద్దా? జరగదు. తానే తాను కల్పించుకొని లోపల చెప్తే అది జరిగిద్దా? ఇప్పుడు నేనున్నాను, నా అంతటా నేను కల్పించుకొని నీకు 100 మాటలు చెప్తాను, అది జరగకపోతే
ద్వేషం వచ్చిద్దా మీకు? దేవుడి మీద వచ్చిద్దా? అదేంటి, నా మీద రావాలి కదా, దేవుడి మీద ఎందుకు వస్తుంది? ఇక్కడ వాళ్ళు అలా చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఏమి తక్కువ చేసుకోవట్లేదు, కానీ మనుషుల ముందు దేవుడి నామాన్ని తక్కువ చేస్తున్నారు. అవునా? ఈ దేశమంతయు పాడవును, నిర్జనముగా ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉండురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 70 సంవత్సరములు బబులోను దేశపు రాజుకు దాసులుగా ఉంటారంట. ఎవరండి ఉండేది? బబులోను దేశం. ఆ రాజు కింద ఉంటారంట, ఆ దేశానికి కూడా కాదు. 70 సంవత్సరములు. ఏం పాపం చేస్తే 70 సంవత్సరాలు సచ్చినాక ఉడికించేసి ఉంటారు చెప్పండి? పని చేస్తూనే ఉండాలి. పని నుంచి వచ్చిన డబ్బులు ఆ రాజుకి ఇచ్చేయాలి. మళ్ళీ వీళ్ళు ఆ ఊర్లో ఉంటున్నందుకు అక్కడే పని చేసుకున్నారు, బతుకుని. ఇప్పుడు ఈ ఊర్లో ఉన్నారండి, మీకు అందరికీ పొలాలు ఉన్నాయి. ఈ పొలాలన్నీ జప్తు చేసి నా పేరు మీద నేను ఇక్కడ తాకట్టు పెట్టుకొని ఆ పొలాల్లోనే మీతోనే పని చేపిస్తూ ఒక్క రూపాయి కూడా మీకు ఇవ్వకుండా మొత్తం నేను తీసుకొని ఆ పన్ను మీరు ఈ ఊర్లో ఉంటున్నందుకు ఈ పన్ను అన్నీ లెక్కేసి మొత్తం చేయించిన తర్వాత మీ చేతిలో చూసుకుంటే ఆదాయం రూపాయి ఉంది. అప్పుడు మీ కుటుంబం ఎలా బతికిద్దా? అట్లా ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి? ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. ఎంత దేవుడు ఎంతో మంది ప్రవక్తలను పంపించి ఇన్ని మాటలు చెప్పినా వినకపోతే 70 సంవత్సరాలు శిక్ష వేశారు అంటే అసలు మనం వినకపోతే అసలు మనం పట్టించుకోవట్లేదు. ఆ ప్రవక్తలు ఎవరో కూడా మనకు తెలియదు. మనకి ఎన్ని సంవత్సరాలు వేస్తారు? అవునా కదా? నాకు 13 సంవత్సరాలు మొదలుకొని 23 సంవత్సరాలు వచ్చినంత వరకు నేను యెహోవా చెప్పిన వాక్యాన్ని మీకు ప్రవచిస్తున్నాను, మీరు వినకపోతిరి. అందుకని 70 సంవత్సరములు నెబుకద్నెజరు రాజు దగ్గర ఏం చేయాలి? దాసులుగా ఉన్నారు. ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం 11వ వచనం తీయండి. లాస్ట్ చెప్తున్నా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 11, 12 వచనము. యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలములో యెషయా యొకన్యాను అతని సహోదరులను కలెను. బబులోనుకు కొనుపోబడిన తరువాత యొకన్యా షయాల్తీయేలును కలెను. షయాల్తీయేలు జెరుబ్బాబెలును కలెను. ఇలా సంతానం 70 సంవత్సరముల వరకు మీరు అక్కడ బానిసలుగా ఉంటారు అని ఈ ఊరు మొత్తాన్ని పంపించారు. దీంట్లో పెద్దలు ఉన్నారు, 100 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 80 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకా తక్కువ ఫస్ట్ నుంచి 80 సంవత్సరాల వరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ మొదటి సంవత్సరంలో ఉన్న పిల్లలు ఏం తప్పు చేశారని అక్కడ బానిసలుగా ఉండాలి? 70 సంవత్సరాలు అంటే వీళ్ళు మొదటి సంవత్సరంలో ఉన్నారు కదా, వాళ్ళకి 70 సంవత్సరాలు వచ్చేంత వరకు ఇంకా అక్కడే ఉన్నారు. ఫస్ట్ కాలం వాళ్ళు అంటే 70 సంవత్సరాలు ఉన్నవాళ్ళు 10 సంవత్సరాలు చనిపోతారు అనుకోండి. 80 సంవత్సరాలు బతుకుతారేమో మనిషి, 10 సంవత్సరాలు చనిపోతారు. మరి ఈ పిల్లలు ఏం చేశారు? ఆ కాలానికి వచ్చిన తర్వాత ఎవరు వచ్చారు వాళ్ళని కాపాడడానికి? ఆ జనంలో నుంచే వచ్చారా, లేదంటే దేవుడు పంపిస్తే వచ్చారా? ఎప్పుడైనా సరే దేవుడు ఒక మాట చెప్తేనే అది ఎదుటి వాళ్ళకి చెప్పాలి. లేదంటే అబద్ధంగా మన మనసులో మన ఊహలకు మించిన ఊహలు బోధించుకొని మనం ఈ ప్రజలకు బోధించినట్లయితే ఆ పాపం ఎవరున్నది? ఇటు దేవుణ్ణి అనుమానిస్తారు, ఇటు చెప్పిన వ్యక్తిని మర్చిపోతారు. ఏం దేవుణ్ణి చెప్పి వెళ్ళిపోతాడు. పలానా బిడ్డలకి తగ్గిపోను కాక పలానా జబ్బు అని మనం గొంతు అని అరిసినా అది తగ్గదు. దేవుడు చెప్తేనే అది
ఎందుకంటే అది బయలుపరిచింది కూడా దేవుడే. ముందు ముందు కాలం కూడా మీకు ఎన్నో మెసేజ్లు చెప్పి తను మిమ్మల్ని మోషే ఎలాగైతే నడిపించారు ఆ ప్రజల్ని, అక్కడి నుంచి ఆ రాజు దగ్గర నుంచి బానిసలుగా ఉన్న ఆ ప్రజల్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారండి? ఏ దేశంలోకి తీసుకెళ్దాం అనుకున్నాడు? పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి తీసుకెళ్దామని ఎన్ని ప్రయత్నాలు చేశాడు. తీసుకెళ్లే దారిలో కూడా ఆ ప్రజలు ఎంత విసిగించారండి. నాకు మాంసం కావాలి, నాకు తినడానికి కావాలి, నాకు వాటర్ కావాలి. ఇక్కడ చిన్న విషయం ఒకటి ఉంది. ఆ ప్రజల మీద కోపంతో ఒకరోజు మోషే ఏం చేస్తాడంటే అక్కడున్న బండని కర్రతో కొడతారు. అది తప్పుగా భావించి దేవుడు ఎవరిని శిక్షిస్తాడు? మోషేనే. ఈ ప్రజలను ఏమైనా అన్నాడా? బండను కొడితే తప్ప? చెప్పండి. ఒక చిన్న విషయం, మనిషిని చంపలేదు, మనిషిని కొట్టలేదు, ఒక మనిషిని తిట్టలేదు, బండని కొట్టినందుకు దేవుడు కోపగించుకున్నాడు. అవునా కదా? బండను కొడితే ఎందుకు కోపగించుకున్నాడు? ఒక చిన్న తాటి కూడా మనకు రాలేదా? చెప్పు తప్పలేదు. చిన్న బండను కొట్టినందుకు దేవుడు కోపం వచ్చింది. ఈ ప్రజలు పెద్ద గిసిగిస్తున్నారు కదా, ఆ టార్చర్ అనేది తట్టుకోలేక బండను కొట్టాడు, ఆ మనిషిని కొట్ల. ఎందుకని బండను కొడితే దేవుడు మోషేని మీద కోపపడ్డాడు అనే ఆలోచన ఒకటి వచ్చిందా? నాకు వచ్చింది. ఈ విషయాన్ని నెక్స్ట్ ఆదివారం చెప్పుకుందాం. ఆలోచించాలి కదా. ఇసుక మీద కట్టుకుంటే ఇల్లు కూలిపోతుందా లేదా? బండ మీద కట్టుకోవాలి కదా. ముందు తరాల గురించి కూడా ఆలోచించాలి కదా. అలా ఆలోచించే కదా మనకి దేవుడు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చింది. అవునా? దాన్ని పాటిస్తున్నామా లేదా? అది చదువుతున్నామా లేదా? దాన్ని అనుసరించి నడిచి ఈ శరీరాన్ని వదిలి ఆత్మని పరలోక రాజ్యానికి తీసుకెళ్తామా లేదా అనే క్వశ్చన్ మీరేసుకొని